సో గైస్ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడే నేను మా బెస్ట్ ఫ్రెండ్తో తిట్లు తిన్నాను అనమాట. ఏంటి అంటే తను ఎప్పుడు నువ్వు డైట్ గురించే, ఫుడ్ గురించే, లేకపోతే వెయిట్ లాస్ గురించే చెప్తావా, అది నాకు అసలు పనికిరాదు. నేను రోజు నీ వీడియోస్ చూస్తాను కానీ నాకు ఏమైనా పనికి వచ్చి వీడియోస్ చేయనుంది. సో ఏం చేయను, ఎలా అంటావేంటి, నాకు తోచింది నేను చెప్తున్నాను, నాకు తెలిసింది నీకు చెప్పడమే కదా నా పని అని అంటే, సో షీ వాజ్ లైక్, లేదు ఫౌండేషన్ ఎలా బ్లెండ్ చేసుకుంటారు అది నాకు చెప్పు, ఎందుకంటే ఫౌండేషన్ పెట్టుకున్నప్పుడు బాగానే ఉంది కదా, దాని తర్వాత కొంచెం గ్రీజీ అయిపోవడం, లేకపోతే కేకీ అయిపోవడము, ప్యాచెస్ లాగా వస్తుంది, లాంగ్ రన్ వరకు మంచిగా ఎలా వేసుకుంటామో అలా ఉండట్లేదు. సో దీనికి ఏమన్నా నువ్వు టిప్స్ చెప్తూ వీడియో చేయి, నేను చక్కగా చూస్తాను అన్నమాట. సో ఫైన్, నా దగ్గర కూడా ఐ వాజ్ ఆల్సో అవుట్ ఆఫ్ టాపిక్స్ అండ్ ఫైన్, తను అడిగింది కదా అనేసి ఈ వీడియో ఇదనమాట. సో ఈ రోజు నేను యూస్ చేయబోయే ఫౌండేషన్ వచ్చేసి L'Oreal Paris 24 Hours మ్యాట్ ఫినిష్ ఫౌండేషన్ అనమాట, ఇన్ఫాలిబుల్ వేరియల్. సో దీనిలో నా షేడ్ వచ్చేసి 108 క్యారమిల్ బేస్. సో దిస్ లుక్ సంథింగ్ లైక్ దిస్. ఇది నాకు పర్ఫెక్ట్ షేడ్ అనమాట. మీడియం స్కిన్ టోన్స్ వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఉంటుంది. సో దీని కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్. సో ఇది నేను ఎందుకు చూపిస్తున్నాను అని అంటే, తన దగ్గర కూడా సేమ్ ఇదే ఫౌండేషన్ ఉందన్నమాట. సో అందుకు నేను ఇది చూపిస్తున్నాను. మీరు కావాలంటే ఇది కొనుక్కోవచ్చు. ప్రొడక్ట్ బయింగ్ లింక్ నేను కింద ఇస్తాను, లేదంటే ఇంకా అఫోర్డబుల్ ప్రొడక్ట్స్ కావాలనుకుంటే కూడా నేను కింద లింక్స్ ఇస్తాను. సో ఫస్ట్ నేను వన్ సైడ్ వచ్చేసి నేను బ్రషెస్తో ఫౌండేషన్ అనేది బ్లెండ్ చేస్తే ఎలా ఉంటుంది రిజల్ట్, అండ్ వన్ సైడ్ ఆఫ్ మై ఫేస్ బ్యూటీ బ్లెండర్తో యూస్ చేస్తే ఎలా అవుతుంది అనేది నేను చెప్తాను అనమాట. ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి. చాలామంది సో ఈరోజు మేబీ ఇది క్యూట్గా ఉంది కదా, సో దీంతో చేద్దాము. ఇది నార్మల్ బ్రష్, నా దగ్గర రెండు ఉన్నాయి, సో నేను దీంతో చూపిస్తాను. దేర్ వుడ్ బి అంటే రిజల్ట్లో ఎక్కువ డిఫరెన్స్ ఉండదు, బట్ ఇదేంటంటే బేస్ కొంచెం తక్కువ, ఇది బేస్ ఎక్కువ, కాబట్టి నేను ఇది యూస్ చేస్తాను తొందరగా అయిపోవడానికి అంతే. అండ్ ఇఫ్ యూ ఆర్ వండరింగ్, ఇయర్ రింగ్స్ వచ్చేసి షీన్ నుంచి అనమాట. ఇప్పుడు షీన్ యాప్ అయితే పూర్తిగా బంద్ ఉంది. సో అది ఇటు సైడ్ నేను లెఫ్ట్ సైడ్ వచ్చేసి నేను ఇది యూస్ చేస్తాను, అండ్ రైట్ సైడ్ వచ్చేసి బ్యూటీ బ్లెండర్ యూస్ చేస్తాను అనమాట. సో ఇది బ్యూటీ బ్లెండర్ వచ్చేసి అరౌండ్ 300 సంథింగ్ కాస్ట్ ఉంది. దీని లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో బ్యూటీ బ్లెండర్ అనేది డైరెక్ట్గా యూస్ చేస్తుంటారు, అలా యూస్ చేస్తే మీ ప్రొడక్ట్ చాలా వేస్ట్ అయిపోతుంది. అలా చేయకండి. సో కొంచెం ఒక కంటైనర్లో వాటర్ తీసుకోండి, ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాచింగ్ రెడ్. సో ఇది ఉంది కదా, మీకు దీని సైజ్ ఇప్పుడు చూపిస్తున్నాను, అండ్ ఈ స్క్వీజీనెస్ కూడా చూపిస్తున్నాను. జస్ట్ మీరు దీన్ని ఇలా దీనిలో పెట్టాలన్నమాట, పెట్టేసి స్క్వీజ్ చేయాలి. లెట్ ద వాటర్ సోక్ చేసేసుకోవాలన్నమాట బ్యూటీ బ్లెండర్ పూర్తిగా. జాగ్రత్త. సో పూర్తిగా ఒక 10 సెకండ్స్ దీన్ని పూర్తిగా స్పాంజ్ లోపలికి వెళ్ళిపోయేలాగా చూడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సెస్ అనేది మీరు దీనిలోంచి స్క్వీజ్ అవుట్ చేసేయాలన్నమాట. నేను ఇప్పుడు చూపిస్తాను. బ్యూటీ బ్లెండర్ సైజ్ అనేది మోర్ దెన్ హాఫ్ పెరుగుతుంది, చూసారా ఇందాకది ఇప్పుడు, అండ్ ఎక్కువ స్మూత్ కూడా అయింది. సో ఆ రకంగా మీరు బ్యూటీ బ్లెండర్ని రెడీ చేసి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ వెట్ చేసుకోవాలి. సో అదనమాట. సో నేను ఇది యూస్ చేస్తున్నాను కాబట్టి ఈరోజు నేను జస్ట్ ఇక్కడ తీసుకుంటాను, చాలా తక్కువ, లైక్ టీనీ మీనీ మైనీ మోలాగా అంతే, లైక్ నాట్ మోర్ దెన్ దట్. ఎందుకంటే నాకు పర్సనల్గా హెవీ మేకప్ కానీ అసలు మేకప్ ఇష్టం ఉండదు. సో అదనమాట. ఇటు సైడ్ నేను బ్రష్ చేస్తాను, ఇటు సైడ్ బ్యూటీ బ్లెండర్ యూస్ చేస్తాను. ప్రొఫెషనల్స్ మాత్రం ప్రొఫెషనల్ లుక్ రావడానికైనా, లేకపోతే లాంగ్ లాస్టింగ్ ఫౌండేషన్ ఉండాలి, కేక్ అవ్వకుండా అంటే బ్యూటీ బ్లెండర్ యూస్ చేయడమే చాలా చాలా బెటర్. నేను ఇంతకుముందు అనుకునేదాన్ని చేతితో ఏం ఉంది, బ్రష్తో ఏముంది, బ్యూటీ బ్లెండర్తో ఉంది, అన్నీ ఒకటే కదా అంటే, నో. చేతికి బ్రష్కి ఎంత తేడా ఉంటుంది, బ్రష్కి బ్యూటీ బ్లెండర్కి అంత తేడా ఉంటుంది. చాలా న్యాచురల్ ఫినిష్ ఇస్తుంది అనమాట. మీ మేకప్ వేసుకున్నట్టు అనిపించదు. బ్రష్ ఏంటంటే దగ్గరగా చూస్తే కెమెరాలో కనిపించకపోవచ్చు, బట్ బ్రష్తో దగ్గరగా చూస్తే స్ట్రోక్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. బ్రష్ స్ట్రోక్స్ అండ్ ఆల్సో, అండ్ ఈవెన్ కొంతసేపు అయ్యాక గ్రీజీగా అనిపిస్తుంది. ఇది అలా అనిపించదు, వెరీ సీమ్లెస్. చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుంటుంది, ఇది ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటుంది ఫౌండేషన్ అనేది. ఇన్ని ఉన్నాయన్నమాట. సో దిస్ ఈస్ ద. సో ఇలా డ్యాప్ చేయాలి, ఒకటేసారి ఎక్కువ తీసుకోవద్దు, చాలా తక్కువ తీసుకోవాలి. అండ్ మేజర్ మీకు ఎక్కడ కావాలనేది చూసుకొని ఫస్ట్ ఆ పార్ట్స్ అనేవి కాన్సన్ట్రేట్ చేయాలన్నమాట. లైక్ ఓకే, డ్యాప్ చేయాలి. నెక్స్ట్ ఇలా డ్యాప్ చేయాలి. చాలామంది ఇలా డ్రాగ్ చేస్తారే తప్పు. డ్యాప్ చేయాలన్నమాట అంతే. డ్యాప్ చేస్తే ఏంటంటే ఈవెన్గా ఫినిష్ అనేది ఉంటుంది, అండ్ కేకీ ఫినిష్ ఉండదు అనమాట. మేజర్గా అండర్ ఐస్ దగ్గర మనకి డార్క్నెస్ అనేది ఉంటుంది, అక్కడ కవర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోస్ దగ్గర అండ్ మౌత్ దగ్గర చాలా తక్కువ తీసుకోవాలి. అసలు ప్రొడక్ట్ ఎక్కువ అవ్వదు అనమాట. 1 to 2 డ్రాప్స్ సరిపోతుంది. అదే బ్రష్ వచ్చేసి చాలా ఎక్కువ పడుతుంది, ఎందుకంటే బ్రష్ లోపలికి వెళ్ళిపోతుంది కదా ప్రొడక్ట్ అంతా. సో ఆ రకంగా వేస్ట్ అయిపోయి మీకు ఎక్కువ ప్రొడక్ట్ అనేది కూడా తీసుకుంటుంది, అండ్ సీమ్లెస్గా కూడా రాదనమాట. సో ఈ సైడ్ అయితే అయిపోయింది పూర్తిగా, నేను కరెక్ట్గా బ్లెండ్ చేసేసాను. ఫాస్ట్గా కూడా అయిపోతుంది, అంత టైం తీసుకోదు, జస్ట్ అలవాటు ఉండాలంతే. ఇలా తీసుకోవాలి. ఇది కొంచెం తడి ఉంది కాబట్టి మన ఫేస్ పైన కూడా కొంచెం డామ్గా అవుతుంది. సో దీన్ని ఒక 10 సెకండ్స్ వదిలేద్దాం. అంతలోపు మనం ఈ బ్రష్ తీసుకొని ఈ ప్రోడక్ట్ని, ఇంత మిగిలింది, నేను ఎంత తీసుకున్నానో దానిలో ఆల్మోస్ట్ లైక్ 80% ఇక్కడే ఉంది. హాఫ్ ఆఫ్ ద ఫేస్ మీరు చూస్తున్నారు. ఆల్రెడీ నేను బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేసి చూపించాను. సో కొంచెంసేపు ఆ డామ్నెస్ తగ్గాక మనం కాంపాక్ట్ పౌడర్తో సెట్ చేద్దాం. ఇది కూడా కాంపాక్ట్ పౌడర్తో నేను సెట్ చేస్తాను, బట్ బిఫోర్ గోయింగ్ టు. సో ఈ ప్రోడక్ట్ని తీసుకుంటున్నాను. పూర్తిగా తీసుకోవద్దు ఎప్పుడు ప్రోడక్ట్ని, ఒకటేసారి లైట్గా తీసుకుంటూ బిల్డప్ చేయాలి. అప్పుడు ఆ రకాన మీకు కవరేజ్ అనేది చాలా న్యాచురల్గా వస్తుంది, ఆర్టిఫిషియల్గా ఉండదన్నమాట. సో కరెక్ట్గా బ్లెండ్ అవ్వదు, స్ట్రోక్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. అండ్ ఇటువైపు వచ్చేసి కరెక్ట్గా బ్లెండ్ అవుతుంది. మీకు ఎగ్జాక్ట్గా నేకెడ్ అయితే చూసిన దానికి, కెమెరాలో చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బట్
అసలు చెప్పాలంటే ఇక్కడ తీస్తున్నదంతా లోపలికి వెళ్ళిపోతుంది, ఫేస్ పైకి ఏం రావట్లేదు. సో ఇలా బ్రషెస్తో చేస్తే ఏంటంటే ప్రొడక్ట్ అనేది చాలా వేస్ట్ అవుతుంది. అండ్ చీటికి మాటికి మీరు బ్రషెస్ అనేవి ఊరికే క్లీన్ చేసుకుంటూ ఉండాలి. బ్యూటీ బ్లెండర్తో అలా కాదనమాట. ఆల్రెడీ బ్యూటీ బ్లెండర్ లోపల మొత్తం మీకు యూనో వాటర్ ఉంటుంది కాబట్టి అది సోప్ చేసుకోదన్నమాట. సో మీరు క్లియర్గా చూస్తున్నారు, ఇటు చాలా ఆర్టిఫిషియల్గా ఉంది, ఎక్కువ కవరేజ్, హై కవరేజ్ ఉంది. బట్ అదేంటంటే కేకీ అయిపోద్ది అనమాట కొంచెం అయినాక. ఇది న్యాచురల్గా ఉంది, ఎక్కడ కనిపించాల్సిన డైమెన్షన్స్ అక్కడ కనిపిస్తున్నాయి, జస్ట్ లిటిల్ కవరేజ్ ఉందన్నమాట. అండ్ న్యాచురల్ ఫినిష్ ఉంటుంది. అండ్ సో బోత్ సైడ్స్ నాకు డ్రై అయిపోయినాయి. సో బోత్ సైడ్స్కి నేను కాంపాక్ట్ పౌడర్ అనేది ఒకటే తీసుకుంటున్నాను, బికాజ్ మీకు తెలియాలి కదా డిఫరెన్స్ ఏంటి అనేది. సో బోత్ సైడ్స్ నేను ఒకటే షేడ్ యూస్ చేసే పౌడరింగ్ అనేది, కాంపాక్ట్ పౌడర్ అనేది చేస్తాను. అండ్ ఇంకో టిప్ ఏంటి అంటే, కాంపాక్ట్ పౌడర్ అందువల్ల ఇలా పెట్టి ఇలా రుద్దుతూ ఉంటారు, అలా చేయకూడదు. కాంపాక్ట్ ఇప్పుడు ఆల్రెడీ మన బేస్ అనేది లిటిల్ డాంప్గా వెట్గా ఉంది. సో ఇది పెట్టి మీరు ఇలా చేస్తే మీరు పెట్టిన ఫౌండేషన్ అంతా చెరిపోద్ది అనమాట. అలా కాకుండా జస్ట్ యూ హ్యావ్ టు ప్రెస్ ఇట్, అది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. మీరు ఇటు చూస్తే కనుక న్యాచురల్ ఫినిష్ ఉంది, ఇటు చూస్తే చాలా చాలా క్లియర్గా తెలుస్తుంది. కెమెరాలోనే తెలుస్తుంది అంటే లైవ్గా మీరు ఊహించుకోగలుగుతారు ఎలా అనేది. సో ఇటు అనేది చాలా కేకీగా ఉంది. అండ్ ఆల్సో టచ్ చేస్తుంటే చూస్తున్నారా యూనో అంటుకుంటుంది, ఇలా ఇటు అలా లేదనమాట. సో అది ఇటు డ్రైగా ఉంది అంటే ఇటు మ్యాట్గా ఉంది, ఇటు డెమీ మ్యాట్ ఉందన్నమాట. సో డెమీ మ్యాట్ ఎప్పుడున్నా కానీ మీకు కవరేజ్ అనేది ఎక్కువ అయిపోతుంది అండ్ ఆర్టిఫిషియల్గా కనిపిస్తుంది. సో ఇటు అనేది న్యాచురల్గా ఉంది కాబట్టి క్లియర్గా మీరు చూస్తున్నారు, న్యాచురల్గా ఉంది. జస్ట్ ఎక్కడైతే ఇంపర్ఫెక్షన్స్ ఉన్నాయో, లైట్ డార్క్నెస్ ఉందో అక్కడ మాత్రమే కవర్ చేసింది. ఇది ఎక్కువ ప్రొడక్ట్ తీసుకోదు, ఓన్లీ 20%, ఇది 80% ప్రొడక్ట్ తీసుకుంది. మీకు క్లియర్గా కనిపిస్తుంది డిఫరెన్స్ అనేది. సో దిస్ వే మీరు ఫినిష్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. సో డే టు డే మనం బయటకు వేసుకెళ్ళడానికి పనికొస్తుంది అనమాట. ఈ ఫినిష్ అనేది కెమెరా ఫినిష్ అనమాట. కెమెరా ముందు మీరు ఫొటోస్ దిగడానికి అలా అనుకుంటే కనుక ఈ ఫినిష్ యూస్ చేయొచ్చు. సో కెమెరాలో ఏంటంటే మీకు ఎక్కువ కవరేజ్ కావాలన్నమాట. లైవ్లో అయితే తక్కువ కవరేజ్ ఉంటే చాలా బాగుంటుంది. సో లైవ్లో మీరు డే టు డేకి ఇది బాగుంటుంది. విత్ బ్యూటీ బ్లెండర్ ప్రొఫెషనల్ లుక్ ఉంటుంది, చాలా న్యాచురల్ ఉంటుంది, మేకప్ వేసుకున్నట్టు తెలియదు. అండ్ ఇటువైపు మాత్రం ఖచ్చితంగా మేకప్ వేసుకున్నట్టు తెలుస్తుంది. అండ్ ఆల్సో కెమెరాకి పర్ఫెక్ట్ థింగ్ అనమాట ఇది. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూజింగ్ అ బ్రష్ అండ్ యూజింగ్ అ బ్యూటీ బ్లెండర్ ఫర్ బ్లెండింగ్ యువర్ కాంపాక్ట్ అండ్ ఫౌండేషన్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గాయ్. ఐ హోప్ యూ హ్యావ్ లవ్ దిస్ వీడియో. ఐఎమ్ రియలీ హ్యాపీ, ఎందుకంటే ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సింగిల్ టేక్లో చేశాను. మీరు ఎవరైనా గమనించారో లేదో నాకు తెలియదు. సో యా, విల్ క్యాచ్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై, లవ్ యూ ఆల్.